ఇప్పుడు అమరావతిలో నిన్న ఒక లింక్ వంతెన లాంటిది ఉంది, దాని గడ్డర్లు నిన్న దెబ్బతిన్నాయి. ఇది నిజంగా పెద్ద వార్త నిజానికి. దాన్ని మళ్ళీ అమరావతి రోజు చర్చ ఎందుకని 64 కోట్ల విలువైంది అది. దాంట్లో మరి ముందే దెబ్బతినేసరికి అన్ని పత్రికల్లో కూడా ఇది వచ్చింది. సో ఇక్కడ చాలా కాంట్రాక్టులు వీటన్నిటిలో అవకతవకలు జరుగుతున్నాయి అన్నది కూడా వాళ్ళు చేస్తున్నారు, ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ గూగుల్ మీద కూడా నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఎడిటోరియల్ రాసింది, ఏపీ డేటా సెంటర్ ఎక్స్పీరియన్స్ ఏ లెసన్ టు ఇండియా అని. ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ రాసింది, మనం చర్చించలే సమయం లెక్క. కాబట్టి ఇవన్నీ తీసుకొని వచ్చి ఇవి ఏకపక్షంగా జరుగుతున్నాయి, వీటిని ఆపాలి అనేది. ఇప్పుడు జరిగే ఏకపక్షమేమో కానీ ఇంతకుముందు జరిగిన ఏకపక్షం కేసులు అవి ఒకటి వస్తున్నాయి కదా. అందులో ముఖ్యమైనది వాళ్ళ మామ రవీంద్రనాథ్ రెడ్డి మీద నిన్న వచ్చిన ఇది. మనం రవీంద్రనాథ్ రెడ్డి నిన్న మళ్ళీ ఆయన మీడియాతో మాట్లాడారు, ఇవన్నీ కావాలని లేనిపోని నా మీద కల్పిస్తున్నారు, మీరు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, అసలు నాకు దానికి ఏం సంబంధం లేదు అని ఒక పెద్ద ప్రకటన చేశాడు. ఇంకోవైపున వాళ్ళ లీగల్ సెల్ కన్వీనర్ మనోహర్ రెడ్డి అసలు ఏపీలో భయోత్పాతం సృష్టిస్తున్నారు, రెడ్ బుక్ లాగా ఎవరు విమర్శ చేసినా వాళ్ళందరినీ వెంటనే వాళ్ళ పోస్టులు మూసేయటము, వాళ్ళని లోపలేసేయటము ఇవన్నీ కూడా చేస్తున్నారు అని. అంటే 3 విధాలు, ఒకటి అంశాలు, 2 అభ్యర్థులు, మూడోదేమో వ్యాజ్యాలు, దావాలు, కేసులు, అది కనిపిస్తుంది.